ఆ అమ్మవారి ఆశీర్వాదంతో పాటుగా ఈ గండపెంటేరం గణపతి శాస్త్ర ఆశీస్సులు కూడా మీకు మెండుగా లభించాయి. కాస్త ఆలస్యమైనా సరే కళ్ళు తెరవకుండా గట్టిగా కళ్ళు మూసుకుని అమ్మవారికి దండం పెట్టుకోండి. పెట్టుకోండి. మోస్తరమైన ఓం షట్ షట్ షట్, ఓం ఫట్ ఫట్ ఫట్. శివయ్య వెళ్ళు. బడా బడా భం. మీ పని అయిపోయింది, కళ్ళు తెరవండి. పని అయిపోవడం ఏంటి స్వామి? అమ్మవారి ఆశీర్వాదం అయిపోయింది, వెళ్ళమంటున్నాను. ఓ, ఇక మీరు అనుకున్న వాళ్ళతో అనుకున్నట్టుగా పెళ్లి జరిగిపోతుంది. అమ్మా, నీకు అడ్డుపడే గ్రహాలన్నీ అడ్డు తొలగించేశానమ్మా. నీకు నచ్చిన వాడితో నచ్చినట్టుగా పెళ్లి జరుగుతుంది. ఇది ఆ తల్లి దయ. బయలుదేరండి, టైం అవుతుంది. వెళ్ళండి. జై పుట్టాలమ్మ తల్లి. ఓం ఫట్ 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 ఫట్. పూజారి గారు చెప్పింది గుర్తుంది కదమ్మా? ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళయ్యే వరకు ఈ ముసుగు తీయకు. పెళ్ళయ్యే వరకు తీయదులే, మనం వేరే చెప్పాలా? పద. బాగా చేసానా? చాలా బాగా యాక్ట్ చేసావు మావయ్య. మరేమనుకున్నావమ్మా, మీ అత్తయ్య నుంచి తప్పించుకోవడానికి యాక్టింగ్ చేసి చేసి నటన నా నరాల్లో జీర్ణించిపోయిందమ్మా. అమ్మా చెల్లెమ్మా, నీకు సంతోషమే కదా? అమ్మవారి దయ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చారు స్థానంలో ఆర్చని పంపించగలిగాం. ఇప్పుడు ఆ పెళ్లి జరిగిపోతే అదే చాలు. ఆ ఇద్దరు ఒకటి కావాలని ఇంతమంది కోరుకుంటుంటే పెళ్లి జరగకుండా ఉంటుందమ్మా? అంతకంటే మనకు కావాల్సిందేముంది? పదండి, ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. పదండి. అమ్మా, ఇంక ఈ గండపెండారం గణపతి శాస్త్రి పని అయిపోయిందమ్మా. ఓకే అమ్మా పుట్టాలమ్మ తల్లి, ఏదైనా తప్పులు జరుగుంటే మమ్మల్ని క్షమించమ్మా. కావాలని ఏమీ చేయలేదు, లోక కళ్యాణం కోసం చేశాం. చెల్లెమ్మా పదండి. పదిరామా.
నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం, రండి నమస్తే అండి. నమస్కారం అండి, రండి. రండి కూర్చోండి. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం. జానకమ్మ కనిపించలేదు. పెళ్లి పనులు అందరం చూసుకోవాలి కదా, ఇద్దరం ఒకే చోట ఉంటే ఎలా? జానకి ఇంటి దగ్గర పని చూసుకుని వస్తుంది, మీరు వెళ్ళి కూర్చోండి. మీరు పక్కపక్కనే ఉంటే చూడడం మాకు ఆనందంగా ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు, వచ్చేస్తారు, మీరు వెళ్ళి కూర్చోండి. ఏంటమ్మా, జానకి వాళ్ళు ఇంకా రాలేదు, వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు. మీరు పదండి వస్తామని నీతోనే చెప్పారు కదరా. వాళ్ళింకా రాకపోతే నన్నేం చేయమంటావురా? పెళ్లి పనులు ఇక్కడ పెట్టుకుని ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? వదినా, ఏంటి అక్క వాళ్ళు ఇంకా రావట్లేదు? అవును, రావట్లేదు. ఇంకా రాకుండా ఏం చేస్తున్నట్టు? నువ్వన్నా ఇంటి దగ్గర ఉంటే బాగుండేది. ఏం చేస్తున్నారో ఏంటో అన్నీ తెలిసేది కదా. ఎక్కడా? నీ తమ్ముడు నన్ను ఉండనిస్తే కదా. అయినా ఇప్పుడు మనం ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు వదినా. వెళ్ళి బావగారిని అడుగుదాం పద. ఆయన ఏదోటి చూస్తారు. సరే పద. నమస్తే రఘురామ్ గారు. నమస్తే. అన్నయ్య, పెళ్లి పనులు మొదలయ్యాయి. వదిన వాళ్ళు ఇంకా రాలేదేంటన్నయ్య? ఇందాకటి నుంచి వాడు అదే మొత్తుకుంటున్నాడు. పైగా వచ్చిన వాళ్ళందరూ జానికెక్కడా జానికెక్కడా అని అడుగుతుంటే ఎంతమందికని సమాధానం చెప్తాడు? అయినా ఇంతసేపు రాకపోవడానికి ఇంటి దగ్గర పనే ఉంది. పనులన్నీ పూర్తి చేసుకునే కదా వచ్చాం. అదేంటి ఆద్య రాలేదు? ఏమో వదినా. ఏంటి జానకి, రావడానికి ఇంతసేపా? మా వెనకాలే వస్తున్నామన్నారు కదా, ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? పెళ్లి పెద్దగా నిలబడాల్సింది నువ్వే కదమ్మా. నువ్వు రాకపోయేసరికి అందరూ అడగడమే. పూజారి గారు వచ్చారు, పీటల దగ్గర ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలి కదా. అంటే బావగారు, మేము మీ వెనకాలే బయలుదేరాం బావగారు. కాకపోతే ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండకూడదని మధ్యలో గుడి దగ్గర ఆగి పూజ చేయించుకొచ్చాం. అవునన్నయ్య, అందుకే కాస్త ఆలస్యమైంది. పూజలు చేయించడానికి ఈ పెళ్లికి ఆటంకమేముంది? అంటే సేనయ్య పెళ్లి మొదటిసారి అనుకున్నప్పుడు ఆగిపోయింది కదండి. అలాంటి ఆటంకాలు లేకుండా ఈసారన్నా ప్రశాంతంగా జరగాలని దండం పెట్టుకొనొచ్చాం. జానకి చెప్పింది కూడా నిజమే కదరా. పూజ చేయించి మంచి పని చేసావమ్మా. పదండి పదండి, చాలా పనులున్నాయి. పదండి. అలాగే. పనులు చూడండి. రండి రండి. చూసావా వదినా, మాటలతో బావగారిని ఎలా మోసం చేస్తున్నారో. ఆఖరి నిమిషంలో ఆద్యతో పెళ్లి చేయాలని ప్లాన్ చేసి ఈ పెళ్లి జరగాలని పూజ చేసుకుని వస్తున్నామంటూ ఎలా అబద్ధం చెప్తున్నారో చూడు. వాళ్ళీ పెళ్లి జరగాలి అంటుంది ఆద్యతో జరగాలని, చారుతో జరగాలని కాదు. మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడుతున్నారు. అవునదినా, కలిసికట్టుగా అందరూ కలిసి బావగారిని నమ్మిస్తున్నారు. ఇంకా ఇది చూస్తూ వాళ్ళ అబద్ధాలు వింటూ తట్టుకోవడం నా వల్ల కాదు. నువ్వు నేరుగా మా అన్నయ్య దగ్గరికి పోయి వాళ్ళకి పెళ్లి జరగటం ఇష్టం లేదు, ఆఖరి నిమిషంలో చారు స్థానంలో ఆద్యను కూర్చోపెట్టి సీనుతో పెళ్లి చేయాలని చూస్తున్నారని చెప్పు. నేనా? నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి చెప్పు. నేను చెప్పడానికి మా ఆయన నా తాళి తెంచుతాను, నాకు విడాకులిస్తానని బెదిరిస్తున్నారు. మా ఆయన మాత్రం నా ప్రాణాలు తీస్తానని చెప్పలేదా?
ఏ ఈ పెళ్లి జరగాలని నాకేనా, నీకు లేదా? చారు నీకేమైనా పరాయిదా? పరాయిది కాకపోయినా అది నీ ఇంటి కోడలు అవుతుంది. ఇవన్నీ నువ్వే చూసుకోవాలి కదా, అన్నిటికీ మధ్యలో నన్ను ఇరికిస్తావేంటి? సరే సర్లే, వాళ్ళెత్తులకి పై ఎత్తులు ఎలా వెయ్యాలా అని ఆలోచించకుండా మనం వాదించుకోవడం ఎందుకు? అలా అన్నావు, బాగుంది. మనం జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. నా కొడుకు వాళ్ళ మాట వినటం వల్లే ఈ గొడవంతా. అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో. రే, నువ్వు పెళ్లి కొడుకురా, ప్రశాంతంగా ఉండకుండా బొంగరంలాగా తెగ తిరిగేస్తున్నావేంట్రా? ప్రశాంతంగా ఉండేలా ఉందా నా పరిస్థితి? నీకేం వచ్చిందిరా అంత బాధ? బాధ లేకుండా ఎలా ఉంటుంది? మామయ్యకి తెలియకుండా ఆద్యకి నాకు పెళ్లి చేస్తామని మండపం వరకు తీసుకొచ్చారు. ఏం జరుగుతుందో తెలీదు. మీరు ఏం ప్లాన్ చేశారో తెలీదు. రే, నీకెందుకురా కంగారు? జరగాల్సినవన్నీ జరిగిపోతాయి కదా. జస్ట్ నువ్వు అలా చూస్తూ ఉండు, ఆద్య నీ భార్య అయిపోతుంది. కంగారు నాకు కాక మీకుంటుందా ఏంటి? సింపుల్గా అంతా అయిపోతుంది, ఆద్య నా భార్య అవుతుంది అంటే సరిపోతుందా? ఏం చేస్తున్నారో నాకు చెప్తే కదా నేను ధైర్యంగా ఉండేది. చూసావా బామర్ది, అక్కడ ఈడమ్మ గొంతు తగ్గింది, ఇక్కడేమో ఈడు గొంతు లేస్తుంది. నా కొడుకు బాధపడకూడదు కదా అని వీడి ప్రేమను అర్థం చేసుకుని బావగారికి కూడా తెలియకుండా వీడికి ఆద్యకి పెళ్లి చేయాలని చెప్పిందే నేను. అలాంటి నా మీద ఈడు కోపడుతున్నాడు. మీ పెళ్లి చెయ్యాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. నువ్వు అలా కంగారు పడి మమ్మల్ని కంగారు పెడితే ఎలా? అది కాదు మామయ్య, పొరపాటున ఆద్య బదులు చారు మెళ్ళో తాళి కడితే జీవితాంతం బాధపడాల్సింది నేనేగా. ఏం జరుగుతుందనే తెలిస్తే నాకు కాస్త సంతోషంగా ఉంటుంది కదా అంటున్నాను. అరే, ఈ బాధ ఈ భయం ఆ రోజు ఆద్య నాకొద్దు చారునే చేసుకుంటాను అని అన్నప్పుడు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నానా, జరిగిపోయిన దాని గురించి వదిలే, మళ్ళీ మళ్ళీ ఆ విషయం గుర్తు చేయకు. చిన్నమామయ్య, నువ్వన్నా చెప్పు, నిజంగా ఆద్యతోనే నా పెళ్లి జరుగుతుందా? సీను, ఆద్యతోనే జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఆ ఏర్పాట్లు ఏం చేశారత్తయ్య? మండపానికి పెళ్లి కూతుర్లా ముస్తాబాయి వచ్చేది చారు అనుకుంటున్నారందరూ. కాదు, ఆద్య వస్తుంది. అవునరా బడుద్దే, ఈ గండపెండేరం గణపతి శాస్త్రి నీ కంగారికి భయానికి ముసుగేసి వచ్చేశాడ్రా. అవును బావా, నీకోసం మావయ్య ఈరోజు ఆర్టిస్ట్ అయ్యాడు. ఓం ఝట్ ఝట్ ఝట. మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరగాలంటే పెళ్ళయ్యే వరకు ఆ అమ్మాయి ఆ ముసుగు తీయకూడదు. అంటే ఆద్య వస్తుందన్నమాట. ఆద్యతోనే నా పెళ్లి జరుగుతుందన్నమాట. ఆద్య వస్తుంది అనగానే మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. అరే, ఆ ముసుగు పెళ్ళయ్యే వరకు వాళ్ళ అమ్మా నాన్న తీమన్నా తీర్రా. ఒకవేళ తాళి కట్టిన తర్వాత తీసినా అప్పుడు ఎవరో చేయగలిగింది ఏమీ లేదు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ చిన్నమామయ్య. రామా, థ్యాంక్ యూ. ఆద్య వచ్చేస్తుంది. సీనయ్య, చిన్నప్పటి నుంచి నిన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. నిన్నే నాకు మగబిడ్డగా ఆ దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. అలాంటిది
నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? అందుకే మీ మావయ్యకు కూడా తెలియకుండా మీ పెళ్లి చేయటానికి ధైర్యం చేశాను. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సరే అత్తయ్య. అయ్యో, చారు వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆ ముసుగులో ఉంది ఆచ్య అని తెలిస్తే కొంప మునుగుతుంది. నేను వెళ్తాను. నమస్కారం. రండి. నమస్కారం. నమస్కారం. మా ఆచారం. పెళ్లి కూతురికి ముసుగేసుకుని తీసుకురావడం ఆచారమా? ఇదేం ఆచారం? ఇది నేనెక్కడా చూడలేదు బాబు. అందరూ పెళ్లి కూతుర్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. మీరిలా ముసుగేసి తీసుకొస్తే ఎలా? ముందా ముసుగు తీయండి. అయ్యో వద్దు. తీయకూడదమ్మా. వద్దొద్దునా. తీయకూడదు. ఇలా ముసుగేసి తీసుకురావడం నాకు కొత్తగానే ఉంది. అంటే మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అన్నయ్య గారు. అవునండి, పెళ్లి కూతుర్ని చేశాక ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టే వరకు ఆ ముసుగు తీయకూడదు. పెళ్ళయ్యాకే ఎవరైనా అమ్మాయి మొహం చూడాలి. పార్వతి, వాళ్ళు చారుని మార్చాలని చూస్తుంటే మీ వాళ్ళేంటి ఆచారం అది ఇది అని ముసుగేసి. అక్క, ఏంటి మీరు ఇప్పుడు ఈ ఆచారాలన్నీ అవసరమా? ముసుగు తీయండి. అయ్యో తీయకూడదని చెప్తుంటే వినవేంటి? అన్నయ్య గారు, మీరైనా చెప్పండి. పెళ్ళయ్యే వరకే కదా. సరే సర్లే. చూడండి, ఆచారాలు పద్ధతులు మారకూడదని మనమెలా అనుకుంటామో వాళ్ళు కూడా ఆచారాలు పాటించాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఆచారాల్ని మనం గౌరవించాలి కదా. అది కాదన్నయ్య, వదిన. సర్లే, ముందు అమ్మాయికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళండి. పద్మా, నువ్వు వెళ్ళి దిష్టి తీవే. నా చేత్తో నేనెందుకులేమ్మా? మన ఇంట్లో మంచి చెడు అంటే మా వదినదేగా. ఏ శుభకార్యమైనా నీ చేత్తో చేస్తే దానికి తిరుగుండదు వదినా. నువ్వే దిష్టి తీయొదినా. నేనెందుకులే పద్మా, నువ్వు కోరుకున్న కోడలు కదా, నీ చేత్తోనే దిష్టితీ. నా కోడలే అయినా నీ ఆశీర్వాదం తనకుండాలి కదొదినా. నా మాట కాదనుకొదినా.
జానకి, ఆ అమ్మాయి అంతగా అడుగుతోంది కదా, నువ్వే తీసేయ్ త్వరగా. అదిగో అన్నయ్య కూడా చెప్పాడు, తీయొదినా. రామా